అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? ఎవరో మిమ్మల్ని తిట్టారని, శపించారని, ఎన్నెన్నో మాటలు అన్నారని, ఆ శాపాలకు భయపడతా ఉన్నారా? దేవుడు ఈరోజు మీ అందరికీ ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. 109వ కీర్తన 28వ వచనం. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. చాలాసార్లు మనము ఎవరో ఏదో అన్నారని, శపించేశారని అంటూ ఉంటారు. మన ఇంట్లో కొన్నిసార్లు మన పితరులు, తల్లిదండ్రులు, పెద్ద మనుషులు, ఇంటి పెద్ద మనుషులు కూడా చెప్తూ ఉంటారు, ఈ కుటుంబానికి ఏదో శాపం ఉంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా? మీ కుటుంబంలో ఎవరైనా అలా చెప్పారా? కానీ నువ్వు దేనికి భయపడకు. ఎందుకంటే నీకు ఒక మాట చెప్తాను, శాపం కంటే బలమైనది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? దేవుని ఆశీర్వాదం. ఎస్, బ్లెస్సింగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ కర్స్. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, దీవించాలి అని ప్రకటిస్తే ఆ ప్రకటన ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనదంటే అన్ని శక్తులకు అతీతమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ బియాండ్ ద కర్స్. సో నువ్వు శాపానికి భయపడకు. దేవుడు నిన్ను దీవించాలి అని దేవుడు ప్రకటిస్తే, నీ ఇంటిని దేవుడు కట్టాలి అని ప్రకటిస్తే ఎవరు దాన్ని కూల్చలేరు. కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము, వారి జీవితాల్లో శాపము శాపము శాపం అంటూ అలాగ మేము శపించబడ్డామంటూ ముందుకు వెళ్ళారు, వెనక ఉండిపోరు. అలాంటి స్థితిలో ఉన్న వారికి దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, నీ ప్రతి శాపాన్ని దేవుడు ప్రేమ చేత తన సిలువలో వేసుకున్నాడు. నీ యొక్క శాపం తొలగించుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. గలతీ 3:14 ప్రకారము దేవునిలో ఎవరైతే ఉంటారో, దేవుని యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో ఏ శాపం పనిచేయదు. యేసయ్య ఎంత ప్రేమతో నిన్ను బ్లెస్ చేయాలని ఈ భూమికి వచ్చాడు తెలుసా? ఆయన సిలువలో వేలాడింది ఎందుకు తెలుసా? ఏ శాపంలో అయితే నువ్వు ఉన్నావో ఆ శాపం నుండి విడిపించబడ్డానికి దేవుడు ఆయన బ్లెస్సింగ్గా వచ్చాడు. నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంకా నీకెక్కడిది శాపం? నువ్వు నమ్మాలంతే. దేవుడు నా కొరకు వచ్చాడు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు అని అనుకుంటే, ఆశీర్వాదపు కర్తాగు యేసు ప్రభు నీలో ఉంటే ఏ శాపం పనిచేస్తుంది? ఏ వాస్తుకి భయపడుతున్నావు? ఏ దిష్టికి భయపడుతున్నావు? ఎవరు ఏదో అంటున్నారని వారి అవమానాలకు భయపడుతున్నావా? లెట్ పీపుల్ క్రిటిసైజ్, డోంట్ వరీ. దేవుని యొక్క బ్లెస్సింగ్ చాలా బలమైనది. అది అన్ని శక్తుల కంటే అతీతమైన శక్తి గలది. అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తా అంటున్నాడు. అంటే నిన్ను శపిస్తారో వారిని నేను శపిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి అంటే దేవుడికి నీ పట్ల ఎంత ప్రేమ ఉందంటే, ఎవరైనా నేను శపించారా, దేవుడు ఊరుకోడు, వారిని శపిస్తాడు. ఎవరైనా నేను దీవించారా, దేవుడు వారిని దీవిస్తాడు. కాబట్టి ఈ 105వ కీర్తనలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎత్తిపట్టుకునండి. ప్రతి చీటికి మాటికి భయపడకండి. శాపం ఏమీ చేయదు. ఈరోజు ఒప్పుకో దేవుని సన్నిధిలో, నా కొరకు నువ్వు చనిపోయి ఉన్నాయినా, నా శాపాన్ని తీసేసుకోనైనా, ఈ అనారోగ్యం శాపం తీసుకో, ఈ దరిద్రం అనే శాపం తీసుకో, ఈ ఆలస్యమైన శాపం తీసుకో. మా ఇంట్లో మా కుటుంబంలో కోడల నుంచి వచ్చే శాపాలు తీసివేయండి, అల్లుళ్ళ గారి నుండి వచ్చే శాపాలు తీసివేయండి. మా ఇంట్లో ఉన్న ఈ క్యాన్సర్, ఈ అనారోగ్యం శాపం కొట్టివేయండి, అప్పులనే శాపం కొట్టివేయండి. పోలీస్ చుట్టూ, కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారా, ఈ శాపం కొట్టివేసినందుకు నీకు వందనాలు. దేవుడు నేను ఈరోజు దీవించాను, నేను ప్రకటిస్తున్నాను, విశ్వాసముతో మీరు స్వీకరించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ ఎవ్రీ కర్స్ ఇస్ బ్రోకెన్. ప్రతి శాపము విరగొట్టబడింది. వాక్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, మనుషులు శపిస్తున్న నీ దీవెన బలమైనదని చెప్పాను నాయన. వారు శపించినా నాయన నువ్వు దీవించే దేవుడు అని 105:28లో మాకు చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఏ శాపం మమ్మల్ని, మా కుటుంబాలను ఇప్పటివరకు ఏలిందో ఆ శాపాన్ని కొట్టివేసినందుకు నీకే స్తుతులు తెలియపరుస్తూ, ఈ ఉదయకాలమును మేము నాయన ప్రభతండి ఈ ఆశీర్వాదంలో నడుచుటకు, ఈ ఆశీర్వాదంలో మేము జీవించుటకు, బ్రతుకుటకు మాకు సహాయం అందించినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగా అని ప్రకటిస్తూ యేసే నామములో ఈ విన్నపాన్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లోనండి, యు ఆర్ నో లాంగర్ కాల్డ్ అ కర్స్డ్ ఉమెన్ ఆర్ అ కర్స్డ్ మ్యాన్. ఎవరు నేను పట్టించుకోవట్లేదా, ఎవరు నేను విందులకు పిలవట్లేదా, ఎవరు ఈమె వస్తే అంతే అంటున్నారా? ఈ రోజు నుంచి చూడండి, యు ఆర్ గోయింగ్ టు వాక్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ ఫేవర్ ఇస్ అపాన్ యూ. కింద కమెంట్లు పెట్టండి, ఐ ఆమ్ గోయింగ్ టు వాక్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. విల్ సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.